సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నమాజ్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద విజయాన్ని దక్కించుకుందో మనకు క్లారిటీ వచ్చేసింది. తెలుగు సినిమా స్టార్ హీరో రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్లింది ఈ సినిమా. రానున్న రోజుల్లో రెగ్యులర్ గా 100 కోట్ల సినిమాలు టాలీవుడ్ లో కనిపిస్తాయి అన్న విషయానికి శ్రీమంతుడు బలాన్ని చేకూర్చినట్టే అనుకోవాలి. ఈ విజయంతో సినిమా యూనిట్ మొత్తం కూడా ఫుల్ హ్యాపీ. మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ సహా సినిమా యూనిట్ లో చాలా మంది ఈ సినిమా సక్సెస్ ని ఆస్వాదిస్తూ కొన్ని రోజుల పాటు నిద్ర కూడా పోలేదు అన్నటువంటి వార్తలు విన్నాం మనం. ఓకే, గుడ్, ఆల్ హ్యాపీస్ అనుకున్నారు అందరూ. కానీ సడన్ గా మహేష్ బాబు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఊహించని స్టేట్మెంట్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సినిమా పరిశ్రమ నుండి శ్రీమంతుడు సినిమా విజయానికి సంబంధించి రామ్ చరణ్ తప్పించి వేరెవరూ అభినందనలు తెలియచేయలేదు. ఈ విషయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది, కానీ దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను అని వదిలేశారు. ఆయన వదిలేశారు, సరే, అందరూ వదిలిపెట్టలేరు కదా. మహేష్ బాబు చెప్పిన విధానం చూస్తుంటే ఈ విషయానికి సంబంధించి ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నారనే అర్థమవుతోంది. దాంతో ఈ విషయానికి సంబంధించి ఎవరు వేలో వాళ్ళు విశ్లేషణలు చేయడం మొదలు పెట్టారు. కొంతమంది ఏమంటున్నారు అంటే, ఇందులో మహేష్ డిసప్పాయింట్ అయ్యాడని ఎలా అనుకుంటున్నారు? ఇండస్ట్రీలో పరిస్థితులు ఆయనకి తెలియదా? ఇక్కడ ఉండే గ్రూపిజమ్స్, జెలసిజమ్స్, ఈగోయిజమ్స్ గురించి ఆయనకి నాలెడ్జ్ ఉండే ఉంటుంది కదా. ఇటు ప్రేక్షకుల నుంచి, ఆయన అభిమానుల నుంచి, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, కేటీఆర్, ఇలా చాలా మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అవి చాలు, మిగతా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అంటుంటే, మరికొందరేమో మహేష్ చరణ్ తప్పించి ఎవరు కంగ్రాచులేట్ చేయలేదు అంటున్నాడు అంటే మనసులో కొంచెం గిలి ఉంది. ఓ మహత్తరమైన విజయాన్ని దక్కించుకున్నప్పుడు అందరూ అభినందిస్తే ఆ తృప్తే వేరు. పోతే మిగతా హీరోలందరూ అభినందించుకోవటానికి కారణం వేరెవరో కాదు, మహేష్ బాబే. అదెలా అంటే, మహేష్ బాబు పర్సనల్ లైఫ్ లో చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ఆ విషయాన్ని ఆయనే చాలా సార్లు చెప్పారు. ఎక్కువగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడతారు, పార్టీలకి, ఫంక్షన్స్ కి రారు. ఆయనకుండే ఫ్రెండ్స్ కూడా ఆయన చేసే సినిమాల దర్శకులే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఆయనకి పరిశ్రమలో ఉన్న మిగతా స్టార్స్ తోనూ, మిగతా హీరోలతోనూ, మిగతా ఆర్టిస్టులతోనూ క్లోజ్ గా మూవ్ అయ్యే అవకాశాలు తక్కువ. మహేష్ వైపు నుంచి చొరవలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఆయన ప్రైవసీకి ఎక్కడ ఇబ్బంది కలగకుండానే నడుచుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో ఉన్న టాక్ ప్రకారం ఎవరికి కూడా మహేష్ మీద నెగిటివ్ అభిప్రాయాలు లేవు. అందరికీ కూడా మహేష్ మీద ఓ రెస్పెక్ట్ ఉంది. అది ఎలాంటి రెస్పెక్ట్ అంటే, ఇంట్లో స్ట్రిక్ట్ గా ఉన్న నాన్న దగ్గర కుటుంబ సభ్యులందరూ ఉంటారు చూడండి, అందరికీ ఆయన మీద ప్రేమ ఉంటుంది, కానీ చొరవగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. దాదాపు అలాంటి రెస్పెక్టే మహేష్ మీద ఉంది ఇండస్ట్రీలో. కాబట్టే మిగతా స్టార్స్ చొరవ చూపించి ఉండకపోవచ్చు మహేష్ ని విష్ చేయడానికి అని అభిప్రాయపడతా ఉన్నారు. ఇదైతే ఆలోచించాల్సిన అభిప్రాయమే. చూద్దాం, ఈ పాయింట్ మహేష్ బాబు కనుక టచ్ అయితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.